హలో అండి, అందరు ఎలా ఉన్నారు? సాధారణంగా మనం ప్రతిరోజు ముగ్గుల్లో వేసే గుర్తులేంటి? పువ్వులు, దీపాలు, పండ్లు, అలాగే పక్షులు, వీటితోనే ముగ్గులు వేస్తాం కదా. సో అందులో భాగంగానే ఈరోజు మనం ఎంతో అందమైన సింపుల్ పక్షుల రంగోలీ డిజైన్ వేయబోతున్నాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముగ్గు వేస్తూ ఈ ముగ్గు గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ముగ్గులో పక్షుల డిజైన్ వేయడం వెనుక ఉన్న ప్రధాన కారణం ప్రకృతితో మానవుడికి ఉన్న అనుబంధం, స్వేచ్ఛ మరియు సంతోషానికి ప్రతీక భావించడం. పక్షులు వలస వెళ్ళేటప్పుడు సమూహంగా క్రమశిక్షణతో ప్రయాణిస్తాయని, ఇది కుటుంబ ఐక్యతను మరియు భాగస్వామ్య శక్తిని సూచిస్తుందని నమ్ముతారు. పక్షులు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతూ లోగిలికి సంతోషాన్ని, ఉల్లాసాన్ని తెస్తాయని నమ్ముతారు. ఆకాశంలో పక్షులు వి ఆకారంలో ఎగరడం వెనుక సైన్స్ ఉంది. ముందుండే పక్షి గాలిని చీల్చుకుంటూ వెళ్తే వెనక వచ్చే పక్షులకు శక్తి ఆదా అవుతుంది. తర్వాత కాసేపటికి వెనుకున్న పక్షి ముందుకు వచ్చి ముందున్న పక్షి వెనుకకు వెళ్తుంది. ఇది సమూహంగా పనిచేయడం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం అనే అర్థాన్ని ఇస్తుంది. పక్షులు అందానికి మరియు సంతోషానికి చిహ్నం. పండుగ సమయాల్లో ఇల్లు కలకలలాడుతూ ఉండాలని వీటిని వేస్తారు. ముగ్గులలో వేసే ప్రతి చిహ్నానికి ఒక ప్రత్యేకమైన అర్థం, ప్రాముఖ్యత ఉంటుంది. ఇలా ముగ్గుల్లో వేసే చిహ్నాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలా సింపుల్ స్టెప్స్తో ఈ బ్యూటిఫుల్ పక్షుల రంగోలీ రెడీ. మీ ఇంటి ముందు ఈ డిజైన్ వేసి అందరినీ ఆకట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.